ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం చివరి వరకు 6వ రెస్క్యూ బృందం వెళ్లగలిగింది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో బురద, బండరాళ్లు, కంకర, యంత్రాల తుక్కు పేరుకుపోయింది. वो बंद हो गया, वो बंद ये बंद है, ठीक है। ड्रिंक यहाँ से आइडिया ले लो कितना है, ठीक है। इतने आदमी को लाइट सिस्टम वो नहीं है, सच में यार आजा वापसी और मत मचाओ, आगे का बिल्कुल बहुत बड़ा रुकना है, कुछ मिनट भारी पड़ रहा है, बहुत बड़ा। ये हमारे फिरोजपुर से रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हैं। ये पूरा देखो, पूरा रिक्स, ये टूटा हुआ है, कितना बड़ा रिक्स ले रहे हैं, ये पूरा किराए के पूरा ये रहा, बहुत बड़ा रिक्स ले रहे हैं, बहुत बड़ा रिक्स ले रहे हैं। ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం చివరి వరకు 6వ రెస్క్యూ బృందం వెళ్లగలిగింది. ప్రమాద స్థలంలో పెద్ద మొత్తంలో బురద, బండరాళ్లు, కంకర, యంత్రాల తుక్కు పేరుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రెస్క్యూ టీం ప్రమాద స్థలి వరకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కార్మికుల జాడేమన్నా తెలిసిందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సంబంధించి రాటు చివరి భాగం వరకు కూడా చేరుకున్నారు. అయితే చేరుకున్నప్పటికీ వాళ్ళు అక్కడ ఆచూకీ మాత్రం లభించలేదని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ పెద్ద మొత్తంలో బురద, బండరాలు కూడా కూరుకుపోయాయని చెప్పేసి, యంత్రాల తుక్కు కూడా కూరుకుపోయిందని చెప్పేసి, కార్మికుల జాడ అయితే తెలియలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శిథిలాల కింద నలిగిపోయినట్టుగా అంటే వాళ్ళు కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ 8 మందికి సంబంధించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే ప్రభుత్వం అయితే చేయలేదు. ప్రమాద స్థలంలో 140 మీటర్ల మేర పేరుకుపోయినటువంటి శిథిలాలు నేడు 7వ ప్రయత్నంగా వెళ్లి బండరాళ్లు, తుప్పు తొలగించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎస్ బృందం, రాట్పోల్ మైనర్లకు సంబంధించినటువంటి బృందాలు తవ్వకాలకు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రంగంలోకి దిగినటువంటి ఎన్డీఆర్ఏ నిపుణులు మరో జిఎస్ బృందం కూడా రంగంలోకి దింపుతామని చెప్తున్నప్పటికీ సొరంగం కూలిన ఘటనపై నివేదిక అయితే ఎన్డీఎస్ దక్షిణాది విభాగం అయితే ప్రభుత్వాన్ని ఒక నివేదిక కోరింది. దానిపై తమ వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ అయితే చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే దాదాపు 100 గంటలు, అంటే దాదాపు 5వ రోజు ఇది. ఇన్ని రోజులు అక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలకు వెళ్లారో వాళ్ళంతా కూడా నిస్సహాయ స్థితిలోనే వస్తున్నట్టుగా చెప్పవచ్చు. ప్రభుత్వం మాత్రం ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బురద కావచ్చు, మట్టి కావచ్చు, యంత్రాల తుప్పు కావచ్చు, ఇదంతా కూడా పేరుకుపోయిందని చెప్పేసి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు అక్కడ ఏమైనా వాటిని కదిలిస్తే మరింత పైన ఉండేటువంటి కూలే అవకాశం ఉంది, మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ వాళ్ళ కోసం కొంతమంది ఇప్పటికే ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, కొంతమంది వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోతుంది, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే ఏ బృందం లోపలికి వెళ్ళినా, ఏ టీములు వెళ్ళినా వాళ్ళు నిస్సహాయ స్థితిలో అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.